రేపై పెన్నా నది సమీపంలో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల్లో భయంకరమైన బొమ్మలు ఉపయోగిస్తూ రోడ్లపై పడేస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పెన్నా నది సమీపంలో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల్లో భయంకరమైన బొమ్మలను ఉపయోగిస్తున్నారు, రోడ్లపై పడేస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రూప, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పల్లిపాలెం గ్రామ సమీపంలోని పెన్నా నది ఒడ్డున క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఈ క్షుద్ర పూజలు నిన్న జరిగాయి. అంటే నిన్న అమావాస్య కావడం, అమావాస్య రోజునే క్షుద్ర పూజలు అంటే ఇది ఒక రకంగా కొందరు కోరికలు నెరవేరేదానికి చేస్తే మరి తమ శత్రువుల్ని చంపడానికి కానీ లేదంటే ఇతర ఏదైనా విష ప్రయోగాలు కానీ, విష ప్రయోగం అంటే ఇది డైరెక్ట్ కాకుండా ఇది ఒక తాంత్రికమైన పూజలు అంటారు. ఈ క్షుద్ర పూజలన్నీ కూడా గతంలో ఎప్పుడో ఉండేటి అని చెప్పుకునేవారు. ఈ గతంలో కూడా గతంలో 3-4 నెలల క్రితం కూడా ఇదే స్థలంలో కూడా ఇక్కడ జరగడం జరిగింది. అప్పుడు కూడా స్థానికులు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులు కూడా సమాచారం అందించారు. అప్పుడు కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. దాని మీద ఎటువంటి తర్వాత పురోగతి లభించలేదు. ఇదే క్రమంలో నిన్న అమావాస్యకి చోళంగి అమావాస్య అలాగే మౌన అమావాస్య దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ అమావాస్య రోజున కూడా అక్కడ క్షుద్ర పూజలు జరగడం, ముఖ్యంగా చూసుకుంటే ఒక వింత ఆకారాలు కలిగిన బొమ్మలు గీయడం, ఆ బొమ్మల్లో కొన్ని క్షుద్ర పూజలకు ఉపయోగించే కొన్ని నిమ్మకాయలు కావచ్చు, అలాగే ఎండు మిరపకాయలు, అలాగే ఇలాంటి కొన్ని వస్తువులు పెట్టి అక్కడ తాంత్రికులు అలాగే ఎవరైతే ఉన్నారో ఈ మంత్రగాళ్ళు చేసిన వాటికి స్థానికులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు ఎవరి మీద ఈ ప్రయోగాలు చేస్తున్నారు, అలాగే
దేనికి ఈ విధంగా చేసి ఎవరితరులకు ఏదైనా ప్రాణాపాయం కలిగిస్తున్నారని చెప్పి తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది ఒక నది ఒడ్డును కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు కానీ వాళ్ళని గుర్తించేందుకు ఎటువంటి ఆనవాళ్ళు లేకపోవడం, తెల్లవారేసరికి ఈ రోజు తెల్లవారుజామున కొందరు బహిర్భూమికి వెళ్ళడం, స్థానికులు అటు వెళ్ళినప్పుడు ఈ క్షుద్ర పూజల విషయం బయటకు వచ్చింది. దీంతో వెంటనే కూడా స్థానికులు అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి స్థానిక బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందించారు. సో మొత్తం మీద చూసుకుంటే క్షుద్ర పూజలు అనేటి ఇదొక పాతకాలం నాటి మాట సాంప్రదాయంగా అప్పుడప్పుడు వస్తుంది. ఈ క్షుద్ర పూజలు ఉన్నాయా లేవా అనుకునే సమయంలో ముఖ్యంగా ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఇలా జరుగుతుండడంతో మంత్రగాళ్ళు ఎవరైనా సరే తమ ప్రత్యర్థులకు సంబంధించి ఏదైనా ప్రాణహాని తలపెట్టారా, లేదంటే ఇతరత్ర ఏదైనా ఇంటెన్షన్ తో చేశారని చెప్పి తెలియాల్సింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే దీని మీద విచారణ అయితే చేపట్టారు. దీనికి క్షుద్ర పూజలకి ఎవరు పాల్పడి ఉండవచ్చు, అలాగే దేనికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి లోతుగా దర్యాప్తు చేసి ఈ క్షుద్ర పూజలకు పాల్పడుతున్న వారిపై ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి. లేకుండా ఉంటే తామంతా భయాందోళనకు గురవుతున్నాం, ఇక్కడ స్థానికంగా నివసించాలంటే తాము ఎంతో భయపడుతున్నాం అని చెప్పి స్థానికులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నమాట. సో ఇప్పటికైనా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు దీని మీద లోతుగా దర్యాప్తు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులుగా పేర్కోవచ్చు. ఎందుకంటే క్షుద్ర పూజలు ఏవి కూడా మంచి కోసం చేరి ఇది ఒక చెడు కోసమే చేస్తారు. అలాగే తమలో ఉన్న దరిద్రం లేదంటే ఇతర ఏదైనా గ్రహాలు శని పట్టుకుంటే పోగొట్టుకోవడానికి, అలాగే అట్టే కాకుండా ప్రాణహాని తలపెట్టేవి కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి పోలీసు అధికారులు కావచ్చు, ఇతర రెవెన్యూ అధికారులు వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేపట్టి ఇటువంటి వాటిని అడ్డుకుని స్థానిక ప్రజలకి కొంత మనోధైర్యం కల్పించాలని కూడా స్థానికులంతా కూడా తెలుపుతున్నమాట. రూపా విద్యాసాగర్ రైట్, థ్యాంక్ యూ.